దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులోనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరొక క్రొత్త విషయాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక నాస్తిక సత్యాన్ని వేసి ఈ విధంగా మరి యెహోవా దేవుని గురించి మాట్లాడడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే మరి బైబిల్ గ్రంథంలో మనిషి పాత్ర కన్నా మరి యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉంది అని ఆయన మాట్లాడడం జరిగినది. ఇది ఎంతవరకు మరి సత్యమో అసత్యమో, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇది దేవుని వాక్యానికి ఎంతవరకు వ్యతిరేకమైన మాటలో ప్రియా దేవుని బిడ్డలారా, విరుద్ధమైన మాటలో ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం తెలుసుకొనబోతున్నాం. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే, రకరకాలుగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా మీద, యేసుక్రీస్తు మీద మరి రకరకాల విమర్శలు చేస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కనుక వారి యొక్క విమర్శలు ఎంతవరకు అవి మరి సత్యమైనవో అసత్యమైనవో తప్పక తెలుసుకోవలసినటువంటి ఆ పని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు తప్పక ఉంది అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకునిగా నేను నమ్ముతున్నాను. గనుకనే ఈ విషయాలను మరి మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఈ వర్తమానాలను పూర్తిగా వీక్షించి తద్వారా మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తులో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మరి కడ వరకు మీరు కొనసాగించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో కండ్లు మూసుకొని తల వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా నీతో సహవాసము చేయడానికి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. జరుగుతున్నటువంటి ఆరాధన దీవించండి. ఈ ఆరాధన మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప ఇగునైనా ఆశీర్వాదకరముగా ఉండినట్లు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు మరి ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో బెసలేలుని ప్రభు యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్, కొనియాడేదన్, నే పాడేదన్, కొనియాడేదన్, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా రక్తము కాచి ప్రాణము పెట్టి రక్షణనిచ్చి పరముకు చేర్చే రేపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదన్ కొనియాడెదన్, నే పాడెదన్ కొనియాడెదన్, నే పాడెదన్ కొనియాడెదన్. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మరి గణపరిచి మహిమపరిచిన మిమ్మును బట్టి, అదేవిధముగా మరి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించి మహిమపరిచి గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి వారమంతా కూడా మన ఎడల చూపిన అద్భుతమైనటువంటి ఆయన కృపను, దయను, కనికరాన్ని, కరుణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరచాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఎన్నెన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మట్టి ఆ రాళ్ల మధ్య 2000 మంది సజీవ సమాధి అయిపోయారని మనం వినడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల ద్వారా మరి పదుల సంఖ్యలో అనేకులు సజీవ దహనం అయిపోయినటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. మరికొంతమంది చంపబడుతున్నారు, మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆత్మహత్యల ద్వారా వారి ప్రాణాలను వారు ముగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మరికొంతమంది రకరకాల ప్రమాదాల్లో ప్రియా దేవుని బిడ్డలారా వారి ప్రాణాలని మరి పోగొట్టుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ఇటువంటి భయంకరమైన ఈ దినాలలో ప్రియా దేవుని బిడ్డలారా మన ఆరోగ్యాలను దీవిస్తూ, మన ఆయుస్సులను పొడిగిస్తూ, మన కుటుంబాలను సురక్షితంగా క్షేమకరంగా ఉంచినటువంటి దేవునికి మనల్ని పోషిస్తూ మన పట్ల అద్భుతాలు చేస్తూ మొరపెట్టగా నేనున్నానని అభయమిచ్చేటటువంటి దేవునికి ఈ ఆరాధనలో మనందరం కూడా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. రండి, మనందరం కూడా ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన దేవుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా ఈ వారమంతా కూడా అపారమైన కృప చూపిన దేవా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై
నిండారిన మీ దీవెనలు దిగనేమని వేడుకొనిచున్నాం. మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం, ఘనత చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఆరాధించినటువంటి మా ప్రియులందరిపై నిండారైన దీవెనలు మీరు కృమ్మరించారని అయ్యా విశ్వసిస్తూ ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో, ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని హెచ్చించిన, గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మనుషుల మాటలు మనకి మేలు చేయవు. మనుషుల మాటల్లో మోసం ఉంటుంది, మనుషుల మాటల్లో అబద్ధం ఉంటుంది, మనుషుల మాటల్లో స్వార్థం ఉంటుంది. మనుషులు వారికి అనుకూలముగా వారి లాభాల కొరకు వారి మాటలు వారు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దేవుని మాటలు అలా కాదు ప్రియా దేవుని బిడ్డారా. దేవుని మాటలు నిన్ను బ్రతికింపజేస్తాయి. దేవుని మాటలు మానసిక నెమ్మదిని కలుగు చేస్తాయి. దేవుని మాటలు నీకు ఆదరణ, ఓదార్పును దయచేస్తూ ఉంటాయి. నీ విశ్వాసానికి బలాన్ని చేకూరుస్తాయి. కనుక ఇటువంటి దేవుని మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా,
నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మయం పొందుకున్న దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని వచ్చినగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బలపడేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముందు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే పేరులో గత అనేక వారాలుగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక నూతనమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ సందేశాలు కూడా మరి మనం వినడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈరోజు ఇదే అంశపు పేరులో ఒక నాస్తిక సత్యాన్ని వేసి మరి బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని ఆయన మరి మాట్లాడడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు గమనించండి. అయితే ఇంతకీ మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉందా బైబిల్లో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ నాస్తిక సత్యాన్వేషకులైన వారు చెప్పేటటువంటి మాటలు అవి ఏం చేస్తూ ఉంటాయంటే నిజంగా దేవుడు ఒకవేళ మరి దుర్మార్గుడేనేమో అనేటటువంటి ఆలోచన మనలో కలుగుతుంటుంది. ఎందుకంటే వారు దేవునికి ఆపాదించే పేర్లు అలా ఉంటాయి. దేవుణ్ణి మరి అంత తక్కువగా మాట్లాడే పనులు వారు చేస్తుంటారు. కారణం ఏంటంటే దేవుడు లేడని సిద్ధాంతం కలిగిన వారు దేవుడు లేడని అవిశ్వాసము కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు మట్టుగా వారు కారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కూడా ఏ పదాన్నైనా ఉపయోగించి తక్కువగా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి బైబిల్లోంచే కదా ఈ విషయాలు వారు చెప్పడం జరిగి ఉన్నది కనుక బైబిల్లోంచే మరి నిజంగా వారు చెప్పినట్లు యెహోవా పాత్ర మనిషి పాత్ర కన్నా దుర్మార్గమైనదా లేకపోతే ఎటువంటిదో మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మీయ ఈ సందేశాలను మరి ఆయా నాస్తిక సత్యాన్వేషకులైన వారు విమర్శించి ఈ విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ బైబిల్లోంచి దేవుని గొప్పదనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనల్ని అడిగే వారికి కూడా మనం సమాధానం దేవుని వాక్య వెలుగులోంచి చెప్పగలిగినటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానమును కలిగి ఉండాలి. అప్పుడే ఖచ్చితమైన సువార్త అనేకులకు తెలియపరచబడి అనేకులు క్రీస్తుని విశ్వసించడానికి కారణంగా మారుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి పేరును గత అనేక వారాలుగా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మరి చెప్పుతూ ఈ అంశపు పేరులోనే అనేకమైన నూతనమైన విషయాలను మీ ముందుకి తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి అనేకమైనటువంటి అబద్ధ బోధకులను గూర్చి కూడా ఈ అంశంలో మరి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే అనేక అబద్ధ బోధకులు
క్రొత్త విషయాలను వారు బోధించడం ప్రారంభించి ఆ అబద్ధ బోధల ద్వారా ఒక బైబిలును క్రైస్తవుని చేతిలో పెట్టే పని వారు చేస్తూ ఉన్నారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా కల్పిత బోధకులను గూర్చి అదేవిధముగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని ప్రతి వాక్య వచనములను కూడా ఆయా సందర్భాలను వక్రీకరించి లేని విషయాలను కల్పించి బోధించే ఆయా మత బోధకుల బోధలను గూర్చి కూడా ఈ అంశపు పేరులో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. వారు ఏ అంశాల మీద మాట్లాడారో ఆ అంశాలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా క్రైస్తవ బోధకుల్లో కొంతమంది బైబిలు పరిజ్ఞానము లేక ప్రియా దేవుని బిడ్డలారా ఎవరో అబద్ధ బోధకులు ఆయా వివాద సంబంధమైనటువంటి విషయాల ద్వారా మరి వారు ఫేమస్ అవ్వాలని అనుకునేటటువంటి వారి బోధలను అనుసరించి చేసేటటువంటి అబద్ధ బోధల విషయమై కూడా క్రైస్తవ లోకాన్ని మరి జాగ్రత్త పరిచేటటువంటి ఆ ప్రయత్నము చేయడమే ఈ యొక్క అంశం యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంది అని తప్పక మీరు తెలుసుకోవాలి. ఏ అంశం అంటే క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిల్ అనే ఈ అంశం యొక్క ఉద్దేశం అయి ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని వారి విశ్వాస జీవితంలో లేక మరి కుటుంబ జీవితంలో అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవ మరి కుటుంబ జీవితంలో వారి యొక్క క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ప్రధానమైనదిగా చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ లోకమంతయు క్రైస్తవ సేవకులు కూడా వాక్యాన్ని ఆధారము చేసుకొని క్రీస్తు విశ్వాసములో రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతూ క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ పరిశుద్ధ విశ్వాసులను జాగ్రత్త పరుచుటను ఈ సందేశాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ లోకము కూడా క్రీస్తు ఆ వాక్యాన్ని ఆధారము చేసుకుని వారి విశ్వాసాన్ని క్రీస్తులో కొనసాగించడం జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ విశ్వాసాన్ని మరి పాడు చేయడానికి ఆ విశ్వాసాన్ని మరి రకరకాల మాటల ద్వారా విరిచివేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విశ్వాసాన్ని కాపాడడానికి ఆ విశ్వాసాన్ని క్రీస్తులో స్థిరపరుస్తూ ఆ విశ్వాసానికి ఆధారమైన దేవుడు ఎంత గొప్పవాడో ఆ విశ్వాసానికి ఆధారమైన బైబిల్ వాక్యం ఎంత గొప్పదో తెలియపరిచే ప్రయత్నమే ఈ అంశము ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రైస్తవ లోకమంతటిని జాగ్రత్త పరిచే పని ఈ అంశ సందేశం ద్వారా జరుగుతుంది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయా అబద్ధ బోధల విషయమై అప్రమత్తం చేసేటటువంటి పని ఈ యొక్క అంశ సందేశం ద్వారా జరుగుతుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిల్ అనే పేరు కొనసాగించుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మధ్యకాలంలో క్రైస్తవ విశ్వాసుల చేతుల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలుకు వ్యతిరేకంగా నాస్తిక సత్యాన్వేషకులు వారు కూడా బోధలు చేయడం ప్రారంభించి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయుటకు బైబిల్ గ్రంథములోని ఆయా వాక్య వచనాలను ఎంచుకొని వాటికి ఆయా పేర్లను పెట్టి బోధించడంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అలా బోధించినటువంటి ఒక నాస్తిక సత్యాన్ని వేసి గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని బోధించడం ఆయన బోధించడం చేసి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ యెహోవా పాత్ర బహు దుర్మార్గంగా ఉంది అని ఆయన ఎలా తెలియజేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో యెహోవా వలన సంభవించినటువంటి మరణాల సంఖ్య 28,21,364గా సంఖ్య ఆయన చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు నోవాహు జలప్రలయంలో యెహోవా దేవుడు చంపినవారుగాక అనే పదాన్ని కూడా ఆయన వాడడం జరిగింది. అంటే ఈ కారణాలను బట్టి మనిషి పాత్ర కన్నా యెహోవా పాత్రే బహు దుర్మార్గంగా ఉందని ఆ నాస్తిక సత్యాన్ని వేసి ఆయన కోణములో ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవుని విమర్శించడం ఆయన ప్రారంభించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇది అంతవరకు ఆయన చెప్పినటువంటి మాటలు బైబిలు వాక్యానుసారమా, బైబిల్ వాక్యానికి విరుద్ధమైన మాటల ఈ విషయాలు మన దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలలో భాగంగా
గత వారం చాలా విషయాలు మీ ముందు మరి ప్రార్థనాపూర్వకంగా మరి ఆరాధనలో మరి తీసుకుని వచ్చి బోధించడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. గత వారం ఒకవేళ ఎవరైనా ఆరాధన చూడకపోయినా, సందేశాన్ని విని వీక్షించకపోయినా దయతో ఆ సందేశాన్ని విని వీక్షించాలని ప్రభు పేరట మిమ్మను కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ ఆరాధనలో మరి అనేకమైన విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశంలో ఏమండి భాగంగా గత వారం అప్పుల వారి మరణాలకు, ఆత్మహత్యలకు దేవుడు కారణమా, అప్పులు కారణమా, లేక అప్పుల వారి వేధింపులు కారణమా, లేక అప్పులకు అలవాటు పడే ఏమండి ఆ పరిస్థితులే కారణమా, ఈ విషయాల గురించి గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ చెప్పుకుంటూ వస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అనేక ప్రశ్నలు కూడా మనం చెప్పుకుంటూ బైబిల్లో నుండి కొన్ని విషయాలను కూడా మనం గత వారం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బైబిల్లో మనిషి పాత్ర కన్నా దేవుని పాత్ర బహు దుర్మార్గం అని ఏమండి ఆ నాస్తిక సత్యాన్ని వేసి చెప్పి ఉన్నాడు. అంతేకాదు మరి దేవుణ్ణి నరహంతకునిగా ఆయన చూపించినటువంటి ప్రయత్నాన్ని ఆయన కోణంలో ఆయన చేసి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మనిషి యొక్క మరణానికి దేవుడే కారణంగా ఏమండి ఆయన కోణంలో ఆయన చెప్పడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నేను చెప్తూ ఉన్నాను, మనిషి మరణానికి దేవుడు కారణము కాదు అనేటటువంటి విషయాల్లో భాగంగానే నేను ఈ విషయాలన్నిటినీ వివరించి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటినీ ఏమండి సుదీర్ఘకాలం మనం ఈ ఆరాధన ద్వారా తెలుసుకోబోతున్నాం కనుక పూర్తిగా మీరు వినుట ద్వారా ఏమండి మనిషి పాత్ర గొప్పదో, దేవుని పాత్ర గొప్పదో బైబిల్లో అది మనకి ఏంటి అద్భుత రీతిలో అర్థమవుతుంది. చాలా వివరముగా తేటతెల్లగా మనకి అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ఇంత వివరముగా ఈ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అప్పులు పాలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా సోమరితనము అనేది బైబిలు చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. సోమరితనం అనేది అప్పులకు దారి తీస్తుంది, అప్పులు పాలు చేస్తుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే కష్టపడితే అప్పులు ఉండవు సరికదా ఏమండి అభివృద్ధి సమృద్ధి ఏమండి మన గృహాలలో ఉంటుందని ఏమండి మరి బైబిల్ ఉన్నటువంటి దేవుని బోధ, బైబిల్ యొక్క వాక్యపు బోధ అయి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే పెద్దలు అంటూ ఉంటారు, ఏమంటారంటే కష్టే ఫలి అంటూ ఉంటారు. ఏమండి కష్టం అనేది ఒక మంచి ప్రతిఫలాన్ని, మంచి అభివృద్ధిని ఇస్తూ ఉంటుంది. కష్టం అనేది నిలుస్తుందని కూడా వారు చెప్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలతో సంపాదించింది ఏది కూడా నిలవదు ప్రియా దేవుని బిడ్డలారా. దాని యొక్క పరిణామాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయని పెద్దలు ఏమంటూ ఉంటారంటే కష్టే ఫలని అంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఏమండి కృషి ద్వారా ఏమండి మరి ఏ రకమైనటువంటి అభివృద్ధులు ఉంటాయో కూడా పెద్దలు చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి కృషిలో ఆత్మీయ కృషి ఉంది. కృషిలో ఆత్మీయ కృషి అంటే ఆత్మీయ కృషి అంటే ప్రియా దేవుని బిడ్డలారా మహాభక్తులుగా ఏమండి మరి ఆ ఒక కృషి ఏం చేస్తుందంటే మార్చగలదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మహాభక్తులుగా మారిపోతూ ఉంటారు, మహాభక్తునిగా మారిపోతూ ఉంటాడు. ఏమండి ఈ విషయాన్ని గమనించండి, దేవునితో ఐక్యపరచబడిపోతుంటాడు ఏమండి ఆత్మీయ కృషి ద్వారా. ఈ విషయాన్ని గమనించండి. సాధారణ కృషి ద్వారా మహా గొప్పవారిగా మార్చబడుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. సాధారణంగా మరి దేవుడిచ్చిన తెలివితేటలు, జ్ఞానము ద్వారా ఏమండి మరి కష్టపడుతూ ఏమండి కష్టాన్ని నమ్ముకొని చాలామంది దాంట్లో దేవుడు తోడుగుంటాడు, దేవుని కృప కూడా ఉండాలి. అది లేకుండా మహా గొప్పవారిగా మనం చేయబడలేం, మహా అభివృద్ధి పొందలేం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఆధ్యాత్మిక కృషి ఒక స్థాయికి తీసుకుని వెళ్తుంది, ఏమండి సాధారణ కృషి ఒక స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఏదేమైనా కృషి అనేది, కష్టం అనేది చాలా ప్రధాన పాత్ర మనిషి జీవితంలో పోషిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏమండి మరి కష్టపడవలసిన సమయంలో శరీరాన్ని సుఖపెట్టుకొని ఏమండి ఏదో రకమైన అబద్ధాల ద్వారా, ఏదో రకమైన మోసాల ద్వారా ఏమండి లగ్జరీ జీవితాన్ని అనుభవిద్దాం అనుకున్న వారు తప్పక అప్పులు పాలవుతారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి పరిస్థితుల ద్వారా ఏమండి మరి అప్పులు పాలై ఏమండి మరి ఒకవేళ ఎవరైనా మరణించారనుకోండి ఏమండి మరి దానికి దేవుడే కారణమని మనం చెప్తామా? ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను చెప్పే విషయాల ద్వారా ఇంకొంత లోతుగా నేను వెళ్తున్నాను, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అప్పు లేని స్థితి కలిగి ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి బైబిల్ ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసి ఈ విధంగా ఆయన తెలియపరుస్తున్నారు. ఆయన అనుభవాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఏమని తెలియపరుస్తున్నారు మనం చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి యునుటకును, ఆకలి కొని యునుటకును, సమృద్ధి కలిగి ఉనుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని ఏమండి అపోస్తలుడైన పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క అనుభవాన్ని ఫిలిప్పీ సంఘంతో ఆయన పంచుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఒక అంతర్జాతీయ సేవకునిగా ఆయన గుర్తింపు పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అనుభవంలో ఆయన ప్రియా దేవుని బిడ్డలారా సంతృప్తి కలిగి ఉండడం ఆయన నేర్చుకుని ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. క్రైస్తవ సంఘానికి కూడా అదే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇగో మీరు కూడా సంతృప్తి కలిగి ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అన్ని విషయాలలో కూడా మీరు సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మరి మనకి ఏ రకమైన స్థితిని ఆయన సిద్ధపరిచి ఏ రకంగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడో ఆయన చిత్తములో మనం ముందుకు వెళ్ళడం చాలా మంచిది అని తనకు సంబంధించిన కొన్ని అనుభవాలను ఫిలిప్పీ సంఘానికి ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి పౌలు గారు చెప్పినటువంటి మాటల్లో నేర్చుకుని ఉన్నాను అని పౌలు గారు సంబోధించుటను ఏమండి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. మనిషికి నేటి దినాల్లో సంతృప్తి లేదు, దానిని కలిగి ఉన్నటకు నేర్చుకుంటా లేదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. సంతృప్తిని కలిగి ఉన్నటకు ఎప్పుడైతే అలవాటు పడతాడో ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు అప్పులకి చోటవడో, ఇతరుల దగ్గర చేయి చాపి ఏమండి అప్పులను తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయడో, ప్రతి విషయంలో ఉన్నదానిలో సంతృప్తి కలిగి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఆయన జీవితం ముందుకి విశ్వాస జీవితం ముందుకి వెళ్ళిపోద్ది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా ఏమండి ఏ విషయాలు ఉన్నాయో దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మరి ఎవరైతే సంతృప్తి కలిగి ఉంటారో వారు అప్పులు పాలు అవరు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి వారిని దేవుడే ఏ కాలంలో ఏటి కావాలో వారికి ఆయన దయచేస్తాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7లో మనం చూస్తున్నప్పుడు మరొక అనుభవాన్ని ఆయన చెప్తూ ఉంటాడు. ఏమండి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము అని అపోస్తలుడైన పౌలు గారు ఏమండి మరి తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఏమండి మరి ప్రభు పరిచర్య చేసే సేవకులు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఎక్కడి నుండి ఏమీ తీసుకొని మనం వెళ్ళలేము ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాటిలో సంతృప్తి కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా ఉంటూ ఉన్నారా అంటే లేదండి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయనకి సంఘము లేదు, విశ్వాసులు లేరు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా సమాజంలో ఒక సేవకుడు మరి ఒక కారుని కలిగి ఉండాలి. ఏమండి ఒక సేవకుడు అనేవారు ఏంటండి కారుని కలిగి ఉండాలి. కనుక ఆయన కారు కొనుక్కొని ఏమండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే కారుని కొనుక్కొని సేవ చేయకూడదనేది నా ఉద్దేశం కాదు. కానీ అసలు సంఘమే లేదు, ఆత్మలే లేవు, పరిచర్యే లేదు. ఏమండి ఆయన సేవకుడే, కానీ ఆయన ఏటి కొనుక్కున్నాడంటండి కారును కొనుక్కున్నాడు. అయితే ఈ కారును కొనుక్కున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి ఆ మొత్తంగా డబ్బులు చెల్లించి కారు కొనుక్కోలేదు ప్రియా దేవుని బిడ్డలారా, లోని మీద కారుని తెచ్చుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇక ఇప్పుడు ఆ కారుకి ఏం చేయాలంటే ఈఎంఐలు కట్టాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ ఈఎంఐలు కట్టడానికి ఏమండి ఆయన నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. ఏమండి సంఘంలో ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి సువార్త చెప్పేటప్పుడైనా క్రీస్తు సమాధానం ఇస్తాడని ఎలా చెప్పగలడు? చెప్పలేడు. ఎందుకంటే ఆయనే అసమాధానంలో ఉన్నాడు, ఈఎంఐలు కట్టుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. దేవుడు మనకి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలో ముందు ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన ఏ పనికి పిలిచారో ఆ పని మనం చేయాలి. తర్వాత మనకి ఏటేటి కావాలో
పరిచర్య అభివృద్ధి జరిగినప్పుడు, సంఘం విస్తరించబడినప్పుడు, బ్రాంచ్ సంఘాలు విస్తరించబడినప్పుడు, అనేక స్థలాలకు నువ్వు మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలువబడినప్పుడు, దేవుడు ఒకవేళ నిన్ను ఆ రకంగా గణపరుద్దామని ఆయన ఉద్దేశిస్తే తప్పక ఆయనే నీకు ఒక నూతనమైన కారుని, ఏ రకమైనటువంటి ఈఎంఐలు కట్టేటటువంటి పని లేకుండా నీవు ఆ నెట్ క్యాష్ అంటే ధనాన్ని పూర్తిగా చెల్లించి ఆ కారును కొనుక్కొని దాని ద్వారా గొప్ప సేవ చేయడానికి దేవుడు కృప ఇస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏలియా ప్రవక్త విషయానికి మనం వచ్చేటప్పటికి, ఏలియా ప్రవక్తని తన నిత్యత్వంలోనికి ఆయన తీసుకోవడానికి అగ్ని రథాలను దేవుడు పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం. రాజుల 2వ గ్రంథంలో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియరా, ఎందుకు నేను ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయన మనకిస్తాడు. ఆయన మనకిచ్చినప్పుడు దానికి అప్పు ఉండదు, దానికి అశాంతి ఉండదు, అసమాధానం ఉండదు. మనం శాంతి సమాధానాలతో సంతోషంగా ఉండగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుక ఉన్న వాటితో తృప్తి కలిగి ఆయన చిత్తాన్ని మనం చేయాలి అనే విషయాన్ని పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరుస్తున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 131వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తున్నప్పుడు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకునుట లేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్న ఈ యొక్క వాక్యవచనాలన్నీ మనకు తెలియపరిచే విషయాలు ఏంటంటే, అప్పులు పాలు కాకుండా ఉన్న దాంట్లోనే సమృద్ధిని కలిగి మరి ఆ శాంతి, దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చేటటువంటి నెమ్మదిని మనం అనుభవించాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం దేనికి ప్రాముఖ్యతనివ్వాలో, దేనికి ప్రాముఖ్యతనివ్వకూడదో ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తెలుసుకుంటూనూ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వాక్యాలలో ఉన్నటువంటి ఆ ఒక మాటలకు, అంటే ఏ విషయాలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలో, ఏ విషయాలకు మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వివరించుకున్న ఆ మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మహత్యలు కలిగినటువంటి పరిస్థితులు మన గృహాలలోనికి రావు, మరణకరమైన పరిస్థితులు మన గృహాల్లోనికి రావు. ప్రియా దేవుని బిడ్డలారా, లేదు దేవుని వాక్యాన్ని విని కూడా మరి దేనికి ప్రాముఖ్యతనివ్వాలో దానికి ప్రాముఖ్యతనివ్వకుండా, ప్రాముఖ్యతను ఇవ్వకూడని వాటికి మనం ప్రాముఖ్యత ఇస్తే ప్రియా దేవుని బిడ్డలారా అశాంతి, అసమాధానము, నెమ్మది లేని పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు, ఆత్మహత్యలకు కూడా దారితీసే పరిస్థితులు, వీటికి మనం చోటు ఇవ్వడానికి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అంటే ఆ పరిస్థితులు ఆ విధముగా మార్చివేయడానికి కారణాలుగా మారుతూ ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అప్పుడు మనం దేవుణ్ణి తప్పుపట్టే ప్రయత్నాన్ని మనం చేయం. మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి దేవుని ఎలాగ మనం తప్పుపట్టకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చొప్పున దేవుడు దీవించేంత వరకు, దేవుడు ఆశీర్వదించేంత వరకు దేవుడు కోరే ఆత్మీయతను మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి అన్ని పరిస్థితులను ఆయన సమృద్ధిగా, సమాధానకరంగా, నెమ్మదికరంగా, శాంతికరంగా మార్చి గొప్ప ఆశీర్వాదకరంగా మనల్ని నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క అప్పులు పాలై మనశ్శాంతి లేని పరిస్థితికి కారణాలుగా మారేవి మరి ఇంకే పరిస్థితుల్లో మనం తెలుసుకోబోతున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు ఉన్న విషయాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు అని మనం చూస్తుంటాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇంటిలో వండుకొని తినే ఆహార పదార్థాల కన్నా మరి హోటల్స్ నుండి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మరి వాటిని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా బుక్ చేసుకోవడం జరుగుతుంది, హోటల్ నుండి ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి స్థితికి అలవాటు పడిన వారు ప్రియా దేవుని బిడ్డలారా వారం రోజులు ఖర్చు పెట్టుకునేటటువంటి ధనాన్ని ఒక్క పూటకే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు ఎంత ధనమైనా అది నిలుస్తుందా అంటే నిలవదు. ప్రియా దేవుని బిడ్డలారా తెచ్చేటటువంటి జీతము కూడా అది ఒక 10 రోజులతో మాయమైపోతుంటుంది, ఆవిరై అయిపోతూ ఉంటుంది. కనుక రుచిగల పదార్థములను ఆశింపకము,
అవి మోసపుచ్చు ఆహారములని ఏమండి మరి భక్తుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏమండి ఉన్నదానిలో మనం సంతృప్తి కలిగి ముందుకు వెళ్ళగలిగినప్పుడు, ఉన్న ఆహారములోనే రుచిగా మనం సిద్ధపరచుకొని తిని ముందుకు వెళ్ళగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, అప్పులు పాలయ్యే స్థితి మనకు ఉండదు ప్రియా దేవుని బిడ్డారా. మరి కొంతమంది ఏమండి మరి ఆ ఒక షార్ట్ కట్లో లేకపోతే ఏమండి 2-3 దినాల్లోనే ఏమండి ప్రపంచ ధనవంతుల లిస్టులోనికి చేరిపోవాలని ఏమండి కొన్ని మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఆ మార్గాల్లో ఏమండి మధ్యకాలంలో మనం చూస్తున్నాం, బెట్టింగులు కాసేటటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాల బెట్టింగులు కాస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి ధనము ద్వారా పైకి వెళ్ళిపోదామని ప్రియా దేవుని బిడ్డలారా, అత్యున్నత స్థితికి వెళ్ళిపోదామని తలంచిన వారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఇలాంటి పరిస్థితులే మనుషులను ఏమండి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి, ఏమండి మరణకరమైన స్థితులకు దారి తీస్తూ ఉన్నాయి. ఏమండి మరి ఒక్కసారి ఇక వారు నష్టపోయినటువంటి పరిస్థితులను బట్టి జీవితం మీద విరక్తి చెంది ఏమండి వారి మరణానికి వారే బాధ్యులుగా మారేటటువంటి పరిస్థితి, వారికి వారే కీడు చేసుకునే పరిస్థితుల గురించి మనం వినడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుక ఈ వాక్యాలను బట్టి దేని మీద మనం దృష్టి ఉంచాలి, దేని మీద మనం దృష్టి ఉంచకూడదు తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తున్నప్పుడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి అని అక్కడ పేతురు భక్తుడు ఏమండి మరి ఆ క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అండి మరి తగిన కాల సమయంలో ఆయన మనలను హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఏటవ్వాలంటే ఏమండి నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక సహనము కలిగి ఉండాలి. మనం ఏంటంటే ఆయన కార్యాల కొరకు ఆయన మనల్ని హెచ్చించే ఆ సమయం వరకు మనం కనిపెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా నమ్మకమైన ఆత్మీయతలో ముందుకి సాగిపోవాలి ప్రియులారా. అప్పుడు ఏ రకమైనటువంటి అప్పులు పాలు స్థితికి నువ్వు చోటివ్వవు, సరికదా నీ గృహంలోనికి మరణకరమైన పరిస్థితులు ప్రవేశించవు, ఆత్మహత్యకరమైనటువంటి పరిస్థితులు ప్రవేశించవు, వాటికి దేవుడే కారణమని నిందించేటటువంటి పరిస్థితులు కూడా కలగవు, రావు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ దినాల్లో ఈ యొక్క నాస్తిక సత్యాన్వేషకులు ఏం చేస్తున్నారంటే మనిషి యొక్క ప్రతి మరణానికి దేవుని బాధ్యునిగా చేస్తూ దేవునినే ఒక నరహంతకునిగా చూపిస్తున్నటువంటి నాస్తికులైనటువంటి సత్యాన్వేషకులు తప్పక ఈ విషయాలన్నీ వారు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా వారికి కూడా ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తికుడు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా నాస్తికులను అనుసరించే వారు కూడా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. అంతేకాదు ఈ నాస్తికులైనటువంటి సత్యాన్వేషకుల యొక్క బోధలు వింటున్నటువంటి వారి బోధల ద్వారా అవిశ్వాసులుగా మారుచున్నటువంటి మరి క్రైస్తవ విశ్వాసులు కూడా కొంతమంది ఉన్నారు. వారు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. అంటే మనిషి మరణానికి దేవుడు కారణము కాదు, కానీ మనిషి మరణానికి ఏ రకమైన పరిస్థితులు కారణమో తప్పక తెలుసుకోవాలని ఈ విషయాలను బైబిల్ ఎంత తేటతెల్లగా బోధిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలోకి మనం వెళ్తున్నప్పుడు ఎవరు అప్పు లేని స్థితిని కలిగి ఉంటారు, ఎవరు ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్థితిని దేవుడు ఏదో టైములో ఆయనే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే దేవునికి ఆయన మాటలకు ఏ ఒక్క దేవుని బిడ్డలో ప్రాముఖ్యతను ఇచ్చుచు ఆయన మాటలను అనుసరించి నడుచుకును ఆత్మీయతకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా. అటివారి యొక్క స్థితిని దేవుడు అంటున్నాడు, అప్పిచ్చి స్థితిలోనూ తలగాను పైవారిగాను ఆయనే ఉంచుతానని ఆయన చెబుతున్నాడు. అప్పు చేసే స్థితిలో కానీ తోకగా కానీ క్రిందవారిగా కానీ మరి ఉంచని దేవునిగా ఆయన ఉంటానని కూడా ఆయన తెలియపరుస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-14 వరకు రాయబడిన వాక్య వచనాల్లోని కీర్తనలు 37వ కీర్తన 25-26 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు కీర్తనలు ఆ 37, 25, 26 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటూ ఉంటుంది, నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు,
దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. పిల్లరా, దేవుడు తన ప్రజలను ఎటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఆయన ఉంచుతాడో ఈ యొక్క చరణాలు మనకి తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ అప్పులు చేసి తీర్చలేక మరణించు వారి విషయమై దేవుడే బాధ్యుడా లేక వారి యొక్క పరిస్థితులే మరి వాటి కారణమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు మనం ఎలా మరి తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పులు చేయటకు అలవాటు పడుట, అబద్ధాలతో తప్పించుకొనుట, ఇంటిలో ఉండి కూడా లేరని చెప్పించుకొనుట, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వీటికి దేవుని బాధ్యునిగా చేయట ఎంతవరకు సమంజసం? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అప్పులు చేసేది మనం, అది మన లగ్జరీ కొరకు అవ్వచ్చు, మన అక్కరాల అవసరతల కొరకు అవ్వచ్చు. తీర్చిన తర్వాత అప్పులు తీసుకున్న తర్వాత తీర్చవలసినటువంటి బాధ్యత మనకి ఉంది. ఆ రెస్పాన్స్ అనేది మనం చేయలేనప్పుడు మరి అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు వారు రకరకాల మాట్లాడుతున్నప్పుడు దేవుని మనం బాధ్యునిగా చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఓపిక పట్టమంటాడు, సహనం కలిగి ఉండమంటాడు, తగిన కాల సమయంలో హెచ్చిస్తానంటాడు, ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఆయన ఉండమంటాడు. ఏదో సమయంలో అనేకులకు ఆశీర్వాదకరంగా అత్యున్నత రీతిలో మనల్ని హెచ్చించే దేవుడు, ఐశ్వర్యాన్ని కూడా కలుగు చేసే గొప్ప దేవుడు ఆయనే ఉన్నాడు. ఆస్తికి కర్తలుగా ఆయన్ని ప్రేమించే వారిని ఆయన చేస్తాననే వాగ్దానం ఉంది కనుక ఇవన్నీ ఆయన అనుకున్న టైంలో ఆయన చేస్తాడు. అప్పటి వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక నాస్తికాయ సత్యాన్ని వేసి మరి ఆయన ఏమంటున్నాడంటే మనిషి యొక్క మరణాలకి యెహోవాయే కారణమని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందు గురించి యెహోవా దేవుణ్ణి దుర్మార్గుడిగా, మనిషి పాత్ర కన్నా బహు దుర్మార్గమైన పాత్రగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. కనుక నేను చెప్తూ ఉన్నాను, మనిషి మరణానికి దేవుడు కారణం కాదు, కానీ మనిషి మరణానికి ఎవరెవరు కారణమో, ఏ పరిస్థితులు కారణమో నేను తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి మరణాలకు ఏ పరిస్థితులు కారణమో, ఎవరి కారణాలో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. కాల్మని వేధింపులు తట్టుకోలేక మరణించిన వారు కొందరైతే, ఫ్యాక్షనిస్టుల గొడవలలో ఒకరినొకరు చంపుకునేవారు మరికొందరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఆస్తుల కొరకు ఒకరినొకరు చంపుకునేవారు మరికొందరు, భూముల కొరకు కుటుంబాలని రక్త సంబంధాలు అనేటటువంటి భావన లేకుండా చంపుకునేటటువంటి వారు మరికొందరు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్రమ సంబంధాల విషయాలలో మరణాలు మరికొందరివి, అమ్మాయిల ప్రేమ వ్యవహారములోని మరణాలు మరికొందరివి. ప్రియా దేవుని బిడ్డలారా, పరువు హత్యలు మరికొందరివి, పెళ్లి కాకముందే గర్భిణీ అయ్యి కొంతకాలం అజ్ఞాతంలో ఉండి శిశువు మరణాలకి కారకులుగా మరికొందరిని మనం చూస్తున్నాం. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టి వారి ఆత్మహత్యలకు, వారి మరణాలకు కారకులుగా మరికొందరిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆధిపత్య పోరులో యుద్ధాల ద్వారా అమాయక పౌరులను, ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అమాయక పౌరుల మరణాలకు కారకులుగా మరి ఎందరో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వ్యసనాల ద్వారా మరణాలు తెచ్చుకుంటున్న వారు మరెందరో. ప్రియా దేవుని బిడ్డలారా, రకరకాల యుద్ధాల పేర్లతో ఒకరిని ఒకరు చంపుకుంటున్న మరణాలు లెక్కలు తేలనవన్నీ మరణాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రమాదాల మరణాలు, జంతువుల ద్వారా మరణాలు, మరణ ఆయుధాల ద్వారా మరణాలు, మత్తు పదార్థాల ద్వారా మరణాలు, సుపారీ గ్యాంగుల ద్వారా మరణాలు, మతపరమైన మరణాలు, గ్యాంగ రేపుల ద్వారా మరణాలు, అభిమానం మితిమీరి మరణాలు. ప్రియా దేవుని బిడ్డలారా, అవమానం తట్టుకోలేక మరణాలు, జీవితంలో అనుకున్నది సాధించలేక నిరాశ నిస్పృహల మధ్య కూడిన మరణాలు మరికొందరివి. మోసాలను జీర్ణించుకోలేక మరణించేవారు మరికొందరు. బలవంతపు మరి పెళ్ళిళ్ళ మరణాలు కొంతమందివి, జీవితంలో ఓడిపోయిన మరణాలు మరికొందరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ మరణాలకు దేవుడే కారణమా, లేక సాటి మనిషే కారణమా, లేక ఆ మనిషి యొక్క పరిస్థితులే కారణమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి మరణానికి మనిషి కారకుడని మనం చెప్పాలి. మనిషి మరణానికి మనిషి యొక్క కొన్ని పరిస్థితులే కారణమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు
గమనించండి. ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఏమండి ఈ యొక్క మరి ఈ ఆధ్యాత్మిక సందేశం దీని వివరణలో మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనిషి పాత్ర కన్నా ఇప్పుడు దేవుని పాత్ర గొప్పదో లేదో కొంతవరకు మీకు అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని పాత్ర ఎప్పుడూ కూడా అది అత్యున్నతమైనది, అది గొప్ప విలువలతో కూడినది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మనిషి పాత్ర దగ్గర ఏమండి దేవుని పాత్రను చులకనగా తేలికగా తగ్గించి మాట్లాడడం అనుభవం కలిగినటువంటి పెద్దలకు ఇది సరైన విధానం కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ విషయాలన్నీ మీకు బాగా అర్థమయ్యని ప్రభు సేవకునిగా నేను తలుస్తూ ఉన్నాను. మరి అనేకమైన విషయాలు ఏమండి ఈ యొక్క అంశపు వివరణలో వచ్చే వారం మరలా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, మా ఈ ఆరాధన ద్వారా ఎన్నో విలువైన విషయాలు క్రైస్తవ లోకానికి తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. క్రైస్తవ విశ్వాసాన్ని జాగ్రత్త పరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలు, అయ్యా ఇగో ప్రభువా, అయ్యా ఇగో నాయనా మనిషి పాత్ర గొప్పదో, అయ్యా నీ పాత్ర గొప్పదో, అయ్యా ఇగో నాయనా తెలియపరిచి ప్రయత్నంలో ఎన్నెన్నో విషయాలు మేము వివరించుకొని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి, అయ్యా నీవు ఎప్పటికీ ఎన్నటెన్నటికీ అత్యున్నతుడివే ప్రభువా, అతి పరిశుద్ధుడివే నాయనా, అయ్యా గొప్ప, అయ్యా ఇగోనైనా పెద్ద హృదయము కలిగిన గొప్ప దేవుడు నాయన, అందును బట్టి మీకు వందనాలు. మా ఎడల మీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ త్యాగము గొప్పది. అయ్యా నీవు ఎన్నటెన్నటికీ గొప్పవాడివే నాయన, అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు సాటిగా ఎవరిని పోల్చగలము నాయన, ఏ పాత్రను మేము పోల్చగలమయ్యా? అయ్యా ఇగో ప్రభువా, తెలుసో తెలియకో కొంతమంది అయ్యా ఇగో నిన్ను లోకానికి దుర్మార్గుడిగా చూపించే ప్రయత్నము చేస్తూ ఆ పనిలో నిమగ్నమైనటువంటి వారిని దర్శించండి, వారిలో మార్పును కలుగజేసి వారిని మీరు రక్షించండి. ఈ మాటలు విన్న క్రైస్తవ బిడ్డలు అయ్యా నీ గొప్పతనాన్ని తెలుసుకుంటూ అయ్యా నీ విశ్వాసంలో నిలకడగా స్థిరులుగా మరణం వరకు నమ్మకంగా ఉండినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్థలం క్షమించిన ప్రకారము రుణములను క్షమించము, శోధన కీడును తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అభవాది క్రియలకరంతో నాశనము కలుగురుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద క్రమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుమో దేవా. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి మరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాస పరిచయాలు మీరును పాలుభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన యొక్క సమాధానంతో మిమ్మును మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి
పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి 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 నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే,